ప్రియులారా చూడండి, ఎలా వచ్చిందే ఎంత ధాన్యం అంటే, అక్కడ ఒక ఆయన కనపడ్డాడమ్మా. నేను చూస్తూనే ఉన్నానమ్మా, పరిగెడతానికి వెళ్ళాను, ఆ పనుల్లోకి వెళ్ళి పనులు ఏరుకుంటున్నాను. అక్కడ ఉన్న పెద్ద పాలేరంట వచ్చి, అమ్మా నువ్వెవరివి అని అడిగాడు. నేను నయోమి గారి కోడళ్ళండి అన్న. పరిగేరుకోవటం అంటే పనుల్లో కాదమ్మా ఏరేది, పనులు ఎత్తేసిన తర్వాత ఏరాలి అని నాకు చెప్పి, అసలు వేరొకళ్ళు అయితే రానివ్వను, ఆ అమ్మాయి పాపం బాగా నష్టపోయింది అందుకని రానిచ్చాను. ఆ అమ్మాయి ముఖం చూసి, ఎవరి ముఖం చూసి? అత్తగారి ముఖం చూసి కోడలికి విలువ వస్తుంది, కోడల ముఖం చూసి అత్తగారికి విలువ రాదు. తెలుసుకోవాలి కోడళ్ళారా. ప్రియులారా, ఆ ఇంటికి నువ్వు కోడలు అవ్వబట్టే అంత విలువ నీకు. ప్రియులారా చూడండి, ఆ అత్తగారిని బట్టి విలువ ఇచ్చి వెనకాల ఏరుకోవాలమ్మా అని చెప్పాడు. వెనకాల ఏరుకుంటుంటే ఈ లోపు ఒక ఆయన రథంలో వచ్చాడమ్మా. రథంలో వచ్చేసరికి ఆయన వీళ్ళని చూసి ఏమన్నాడట చూడండి ఒకసారి. రూతు గ్రంథం 4వ వచనం 2వ అధ్యాయం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడైయుండును గాక అన్నాడు. వీళ్ళందరేమో యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అన్నారు. ఇదేంటో నాకు అర్థం కాలేదు అత్తయ్య, నేను అలాగే చూస్తున్నాను, నా చేతిలో పరిగి ఉంది, అలాగే చూస్తున్నా. ఆయన వచ్చాడు, వచ్చి ఆ పెద్దపాలేరుని పిలిచి, ఏరా మీరందరూ చక్కగా రెస్పాండ్ అవుతున్నారు, ఆ అమ్మాయి ఎవరో అక్కడ ఉంది, ఆ అమ్మాయి ఎవరో, ఆమె కొత్తగా ఉంది, ఆమె ఎవరు అని అడిగాడు ఆయన్ని. నన్ను పిలిచి నువ్వెవరు అని అడుగుతున్నాడు ఈయన, నువ్వే చెప్పుకో అన్నాడు. అప్పుడు ఆయన నాతో ఏం చెప్పాడు అంటే, నేను చెప్పిందంతా విని 8వ వచనం చదవండి. అందుకు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట విను, వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు, సంఘాలు మార్చొద్దమ్మా, సంఘాలు మార్చొద్దు, వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు. చదువు. ఇదిగో వీరిని, ఈ సంఘాన్ని, నీవు పుట్టిన స్థలాన్ని, నిన్ను చేర్చుకున్న వారిని, నిన్ను ఆదరించిన వారిని, నువ్వు చేర్చుకున్న వారిని విడిచి వెళ్ళొద్దు. ఇక్కడ నా పనికత్తెలు ఉన్నారు, నా చేలో పనిచేసేవాళ్ళు, నువ్వు కూడా స్త్రీవి గనక వాళ్ళను కూడా విడిచిపెట్టొద్దు, వాళ్ళతోనే ఉండు. ఇంకా వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు. ఏం తప్పు లేదు, నీ సీనియర్స్ ఎలా చేస్తున్నారు అలా చేయి, వెంబడించు. వాళ్ళు నాకంటే చిన్నోళ్ళు, వాళ్ళు నాకు చెప్తారా? వాళ్ళు నిన్నగా మొన్న వచ్చిన వాళ్ళు నాకు చెప్తారా? ఇలా అనొద్దు, అది మంచిది కాదు. ఈ పొలాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఏరుకో, ఇక్కడే ఉండు అని ఆయన నాతో చెప్పాడమ్మా అంది. అనేసరికి అత్తగారు ఏమనాలి? ఆడు కాకపోతే ఇంకొకడే, ఆడి చేను కాకపోతే ఇంకో చేలోకి వెళ్ళిపో అనాలి కదా. ఆ మనలా అమ్మో, ఆ చెప్పిన ఆయన మంచోడే, ఆ చెప్పిన ఆయన మంచోడు, మన మీద ప్రేమ కలిగి మనకు సలహా ఇస్తున్నాడంటే మంచోడు, మన మీద ప్రేమతో మనం ఎలా జీవించాలో నేర్పిస్తున్నాడంటే అతను మంచోడు. అతన్ని విడిచిపెట్టొద్దు, అతడి చేను విడిచిపెట్టొద్దు, అతను ఇచ్చేటటువంటి ధాన్యం కూడా విడిచిపెట్టొద్దు, అతన్నే వెంబడించని అత్తగారు కూడా సపోర్ట్ చేసింది. మొదటిగా యజమానుడు చెప్పాడు, అత్తగారు సపోర్ట్ చేసింది, ఈమె తీర్మానం చేసుకుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. మీరు ఎవరు చెప్పట్లేదు చూసారా? ప్రియులారా చూడండి, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. మరణమే మనల్ని వేరు చేయాలి. నేను చనిపోతే మా సేవకుడే వచ్చి నన్ను సమాధి చేయాలి. అరే చచ్చిపోయిన తర్వాత ఎవరు చూసేవాళ్ళు లేరా, ఎవడో ఒకటితో సమాధి చేపించు. పరలోకం వెళ్ళో ఒక క్రమం ఉంది నీకు జీవితంలో. వాక్యాన్ని చదివి అసలు యేసయ్య అంటే నీకు ఎవరి ద్వారా తెలుసండి? ఈవేళ తెలిసిన తర్వాత ఊర్లో ఉన్న సేవకులందరూ కావాల్సి వచ్చేస్తున్నారు నీకు. అసలు యేసయ్య నీకు పరిచయం చేసింది ఎవరు? ప్రార్థన నీకు నేర్పించింది ఎవరు? నీకు రొట్టె ద్రాక్ష రసం ఇచ్చింది ఎవరు? విడిచిపెట్టి నీకు ఇష్టం వచ్చినట్టు పారిపోతావా? నీకు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోతావా? వాక్యం నీకు తెలుసని. కానీ ఇక్కడ చెప్తుంది, నీ దేవుడే నా దేవుడు. ఈ గుళ్ళో ఒక దేవుడు, ఇంకొక గుళ్ళో ఒక దేవుడు ఉండడు. నువ్వు యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఏ గుడికి వెళ్ళినా ఆ దేవుడే ఉంటాడు. ఆయనే నజరేయుడైన యేసు.
వెళ్ళొద్దని చెప్పాడమ్మా. నువ్వు కూడా వెళ్ళకు ఆ పుస్తకం అంతా చదువుకోండి ఇంటికి వెళ్ళా. ఈమె కూడా తీర్మానం చేసుకుంది, అత్తయ్య నా మనసుకు అనిపించింది, పెద్దదానివి కదా నీతో కూడా చెప్పాలనిపించింది, చెప్తున్నాను. నేను కూడా ఆ పొలం విడిచి బోయాజును విడిచి ఎక్కడికి వెళ్ళను అమ్మా. వాడు నీ జీవితానికి న్యాయం చేయగలిగిన వ్యక్తి అమ్మా. ఆయన పాదాల మీద పడితే న్యాయం చేస్తాడు. ప్రియులారా, ఒకానొక రోజు రూతు బోయాజు కాళ్ళ మీద పడిపోయిందట వెళ్ళిపోయి. అయ్యా